వెల్కమ్ టు పవనిత కిచెన్. ఈరోజు స్పెషల్ రెసిపీ పల్లి చట్నీ. పల్లి చట్నీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ప్యాన్ పెట్టుకొని 1 కప్ పల్లీలను వేసుకోవాలి. పల్లీలను డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో ఉంటే పల్లీలు లోపల పచ్చిగా ఉంటాయి, పైన వేగుతాయి. సో మీడియం ఫ్లేమ్లోనే మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలను అలాగే వదిలేయకుండా ఇలా స్పూన్తో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు డ్రై రోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1/2 కప్పు శనగపప్పు వేసుకోవాలి. అర నిమిషం పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఓసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలను కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు 5 నుండి 6 వరకు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక టమాటాను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం రెగ్యులర్ చేసే పల్లి చట్నీ కంటే ఇది డిఫరెంట్గా ఉంటుంది, మంచి టేస్ట్గా ఉంటుంది. వీటన్నిటిని కూడా ఓ 4 నిమిషాల పాటు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మూడు నిమిషాల తర్వాత చూడండి, ఇవన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడు 4 వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే 2-3 చిన్న అల్లం ముక్కలు వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కాసేపు చల్లారనివ్వాలి. వీటితో పాటు మనము పల్లీలను మిక్సీకి వేసుకోవాలి. మిక్సీ వేసే ముందు మనము ఉప్పు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మనము మిక్సీ వేసుకోవాలి. కొంచెం నీళ్ళు పోసేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా వస్తుంది. ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది. దీనికి తాలింపు పెట్టుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, మీరు మినపప్పు కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై అవ్వాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అంతే అండి, తాలింపు రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చట్నీలో సర్వ్ చేసుకోవడమే. ఈ తాలింపు చట్నీలో వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, ఎంతో టేస్టీ అయినా మనకి పల్లి చట్నీ రెడీ అయిపోయింది. నచ్చిందా వీడియో అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పవనిత కిచెన్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.